హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. టుడే మన టాపిక్ ఏంటంటే హడూప్. ఇందులో కంప్లీట్గా మనం హడూప్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు హడూప్ అంటే ఏంటి, ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, వాటి గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. ఏదైతే ఇక్కడ పీపీటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ పీపీటీ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో డిఫరెంట్ ఆఫ్ సబ్జెక్ట్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ నోట్స్ అన్నీ అయితే ఉంటాయి. సింపుల్గా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి సెర్చ్ బార్లోకి వెళ్ళి మీకు నచ్చిన సబ్జెక్ట్ అనేది అయితే అక్కడ సెర్చ్ చేసి చూడండి. ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఇంకా డిఫరెంట్ క్లౌడ్ కంప్యూటింగ్ చాలా సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అందులో హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ సంబంధించి చాలా పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. మీరు సెర్చ్ చేసి అక్కడి నుంచి అయితే మీరు చూడండి. ఒకవేళ మీకు అందులో పీడిఎఫ్ ఫౌండ్ అవ్వకపోతే అదే టెలిగ్రామ్ ఛానల్ నాకు మెసేజ్ చేయండి, మీకు నోట్స్ అనేది నేను పంపిస్తాను. ఓకేనా, ఇంకేమాత్రం లేట్ చేయకండి ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. ప్లీజ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. నేను ఫర్దర్ సబ్జెక్ట్స్గా ప్రతిదీ మనకి వీడియోస్ అయితే నేను చేస్తాను. ఓకేనా, ఫస్ట్ అసలు మన ఎజెండా ఏంటి, ఈ వీడియోలో మనం కంప్లీట్గా హడూప్ గురించి అయితే నేర్చుకుందాం. ఓకే, ఇది మన ఎజెండా. అసలు ఫస్ట్ హడూప్ అంటే ఏంటి, అసలు హడూప్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ హడూప్ అనేది ఏంటంటే ఒక ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్. ఇది దేనికి యూజ్ చేస్తారంటే ఏవైతే డేటా మన దగ్గర ఉందో దాన్ని ప్రాసెస్ చేయడానికి, అనలైజ్ చేయడానికి మెయిన్గా మన హడూప్ని అయితే యూజ్ చేస్తాం. ఇది అసలు ఎవరు క్రియేట్ చేశారంటే హైలైట్ చేసాను చూసారా, డాగ్ క్యూటింగ్ అండ్ మైక్ కెఫ్రెల్లా, వీళ్ళిద్దరూ అయితే మనకి దీని అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది హడూప్ని. ఫర్దర్గా ఏంటంటే దీని మెయింటెనెన్స్ సంబంధించిన వర్క్ అనేది అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అయితే చూసుకుంటుంది. కంప్లీట్గా మెయింటెనెన్స్ అంతా ఇప్పుడు అపాచీ దగ్గర అయితే ఉంది. ఓకేనా, అసలు కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి అసలు హడూప్లో. ఆ ఫ్యూచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ ప్రాసెసింగ్. అసలు డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటి, ఉన్న డేటాని స్ప్లిట్ చేసి ప్రాసెస్ చేయడం. ఓకేనా, ఇది ఎలా చేస్తుందంటే ఏవైతే లార్జ్ డేటా సెట్స్ ఉందో ఫస్ట్ ఇది నోట్స్ కింద స్ప్లిట్ చేస్తుంది. నోట్స్ కింద స్ప్లిట్ చేశాక క్లస్టర్లోకి స్ప్లిట్ చేస్తుంది. దాని తర్వాత ఒక్కొక్క క్లస్టర్ని స్మాల్ చంక్స్ కింద కట్ చేస్తుంది అనమాట. అలా చంక్స్ కింద కట్ చేసి ఆ డేటాని అయితే ప్యారల్గా ప్రాసెస్ అయితే చేస్తుంది. దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ ప్రాసెసింగ్ అని అంటాం. ఓకేనా, నేను ఒకసారి చదువుదాన్ని చూడండి. హడూప్ కెన్ ప్రాసెస్ లార్జ్ డేటా సెట్స్ బై డివైడింగ్ దమ్ ఇంటూ స్మాలర్ చంక్స్ అండ్ ప్రాసెసింగ్ దమ్ ఇన్ ప్యారలల్ అక్రాస్ ఏ క్లస్టర్ ఆఫ్ నోట్స్. దీన్ని చిన్నగా కట్ చేసి డేటాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 500 KB ఉంటే 250 KB 250 KB అలా స్ప్లిట్ చేసి ప్రాసెస్ చేస్తుంది అనమాట. ప్రాసెస్ చేసి తర్వాత ఫైనల్గా అవుట్పుట్ అనేది ప్రజెంట్ చేస్తుంది. ఇది డిస్ట్రిబ్యూటెడ్ ప్రాసెసింగ్. నెక్స్ట్ స్కేలబిలిటీ. ఇప్పుడు ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రోస్ ఉన్నాయి, కొత్త రో యాడ్ చేయాలంటే చేయొచ్చు. ఇప్పుడు హారిజెంటల్గా ఒక కాలం యాడ్ చేయొచ్చు. అలా అన్నిటికి సంబంధించిన ఫీచర్ అనేది మనకి హడూప్లో అయితే లభిస్తుంది. దీనివల్ల ఏంటంటే చాలా అమౌంట్ ఆఫ్ డేటాని ఫర్దర్గా కానీ మనం యాడ్ చేసుకోవాలంటే చూసుకోవచ్చు. అది దీనిలో ఉన్న మెయిన్ కీ ఫీచర్ అనమాట. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఫార్మేట్లో ఉంది, దాని ఇంకో డేటా ఫార్మేట్లోకి మార్చచ్చు. స్ట్రక్చర్డ్గా మార్చచ్చు, సెమీ స్ట్రక్చర్డ్గా మార్చచ్చు, అన్స్ట్రక్చర్డ్గా మార్చచ్చు. మనకి ఈ 3 మెయిన్ ఫీచర్స్ కూడా మనకి ఇందులో ఉంటుంది అనమాట హడూప్లో. ఇది మెయిన్ ఒక కీ ఫీచర్ ఫ్లెక్సిబిలిటీ అనేది. ఓకేనా, Hadoop can handle a wide array of data formats, including structured, semi-structured and unstructured అనమాట. ఈ 3 స్ట్రక్చర్స్లో ఉన్న డేటాని హడూప్ అనేది ప్రాసెస్ చేయగలదు. కాస్ట్ ఎఫెక్టివ్. ఇది మనకి ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీగా వస్తుంది కాబట్టి మనకి ఎలాంటి కాస్ట్ పే చేయాల్సిన అయితే అవసరం అయితే లేదు. విచ్ మీన్స్ దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ యూస్ అండ్ డిస్ట్రిబ్యూట్. నెక్స్ట్ ఫాల్ట్ టాలరెన్స్. ప్రీవియస్గా చెప్పాను డేటాని నోట్స్ కింద స్ప్లిట్ చేసి ప్రాసెస్ చేస్తుందని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోట్ డ్యామేజ్ అయినా రిమైనింగ్ డేటాను ప్రాసెస్ చేయొచ్చు. ఇందులో మన బెస్ట్ ఫ్యూచర్ హడూప్లో ఏంటంటే ఇదే. ఎప్పుడైనా సరే ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఒక నోడ్ ఏదైనా ప్రాబ్లం వచ్చి క్లస్టర్ ఫెయిల్ అయితే రిమైనింగ్ ఏవైతే క్లస్టర్స్ ఉన్నాయో, రిమైనింగ్ ఏవైతే నోట్స్ ఉన్నాయో అవన్నీ అయితే ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది మనకి ఉన్న మెయిన్ అనమాట. ఇందులో కాంపోనెంట్స్ ఉన్నాయి, ఆ హడూప్ కాంపోనెంట్స్. అసలు కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి, ప్రీవియస్గా చెప్పినట్టు ఇట్ ఈస్ అ ఫైల్ సిస్టమ్ దట్ స్టోర్స్ డేటా అక్రాస్ ఏ క్లస్టర్ ఆఫ్ నోట్స్. నోట్స్లో క్లస్టర్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ క్లస్టర్స్లో ఎలాంటి టైప్ ఆఫ్ డేటానైనా స్టోర్ చేయగలదు. నెక్స్ట్ మ్యాప్ రెడ్యూస్. ఇప్పుడు ఏవైతే నోట్స్ క్లస్టర్స్ కింద అవుతాయని చెప్పాం కదా, ఈ క్లస్టర్స్ అనేవి ఏంటంటే ప్యారలల్గా స్ప్లిట్ అవుతాయి కదా, ఆ స్ప్లిట్ అయిన దాన్ని ప్రాసెస్ చేస్తుంది.
అది మ్యాప్ రెడ్యూస్ అంటే. మ్యాప్ రెడ్యూస్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ మోడల్ దట్ ప్రాసెస్ డేటా ఇన్ ప్యారలల్ అక్రాస్ ఏ క్లస్టర్ ఆఫ్ నోడ్స్. క్లస్టర్ ఆఫ్ నోడ్స్ అంటే ఏదో కన్ఫ్యూజ్ అవ్వద్దు. నోట్స్లో క్లస్టర్స్ ఉంటాయి. ఆ క్లస్టర్స్ని చంక్స్ కింద కట్ చేస్తారనమాట. అలా గుర్తుపెట్టుకొని మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఇందులో ఏం చెప్తుంది, క్లస్టర్లో ఏవైతే డేటా ఉందో అదాన్ని కంప్లీట్గా ప్రాసెస్ చేస్తుంది ప్యారలల్గా. నెక్స్ట్ యాన్, ఎట్ అనదర్ రిసోర్స్ నావిగేటర్ negotiator, resource negotiator. It is a resource management layer that manages resources and scheduled jobs. Scheduled jobs అంటే ఏంటంటే అప్లికేషన్స్ అనమాట. అని హడూప్ క్లస్టర్. ఇప్పుడు హడూప్ క్లస్టర్స్లో ఉన్నాయి డిఫరెంట్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి. అదేంటంటే ముందు ఏ అప్లికేషన్ వచ్చింది, దానికి ఏ రిసోర్స్ ఇవ్వాలి, అవన్నీ ఇందులో చూసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 టోటల్గా 4 జాబ్స్ వచ్చాయి, అంటే 4 అప్లికేషన్స్ వచ్చాయి. ఫస్ట్ ఏ అప్లికేషన్ వచ్చింది 1. ఫస్ట్ అప్లికేషన్కి ఏమేమి రిసోర్స్ ఇవ్వాలి అది మేనేజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ సెకండ్ జాబ్ వచ్చింది, అంటే సెకండ్ అప్లికేషన్ వచ్చింది, దానికి ఏం రిసోర్సెస్ ఇవ్వాలి దాన్ని మేనేజ్ చేసుకుంటుంది. అతన్ని కంప్లీట్గా చూసుకునేది యాన్ అనమాట. ఎట్ అనదర్ రిసోర్స్ నెగోషియేటర్, అంటే రిసోర్సెస్ ఏమేమి ఇవ్వాలి అని. నెక్స్ట్ హడూప్ కామన్. హడూప్ కామన్ అంటే ఏంటంటే ఇందులో కొన్ని లైబ్రరీస్ ఉంటాయి, కొన్ని యూటిలిటీస్ ఉంటాయి, అంటే కొన్ని రిసోర్సెస్ ఉంటాయి దట్ ప్రొవైడ్ ఏ కామన్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ సర్వీసెస్ ఫర్ హడూప్ అప్లికేషన్స్. ఏవైతే అప్లికేషన్స్ వస్తాయో వాటికి ఈ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కామన్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి కదా డిఫాల్ట్గా, ఆ ఫంక్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం దీని దగ్గర ఏదైతే సర్వీసెస్ ఉంటాయో ఆ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్కేలబిలిటీ. నేను ప్రీవియస్గా చెప్పినట్టు హారిజంటల్గా ఏమైనా డేటాస్ వస్తే ఆ డేటాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ. ఏవైతే డేటా ఫార్మాట్స్ ఉన్నాయో ఆ డేటా ఫార్మాట్స్ని మనం చేంజెస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కొత్తగా వచ్చినా సరే స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా, ఈ మూడింటిని కూడా హడూప్ అనేది ప్రాసెస్ చేయగలదు. థర్డ్ బెనిఫిట్ ఏంటి, కాస్ట్ ఎఫెక్టివ్. ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మనకు ఓపెన్ సోర్స్గా మనకి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫాల్ట్ టాలరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా నోట్స్ ప్రాసెస్ అయ్యేటప్పుడు ఫెయిల్ అయినా రెస్ట్ ఆఫ్ ద నోట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అందుకే మనకి టోటల్గా ప్రోగ్రామ్ అనేది ఆఫ్ అవ్వదు. ఎక్కడ వరకు అయితే పాజిటివ్గా ఉన్నదో అదంతా ప్రాసెస్ చేస్తుంది. ఓకే. ఇది మనకి టోటల్గా ఉన్న హడూప్ ఒక ఇంట్రడక్షన్. ఇందులో ఏమేమి డిస్కస్ చేసాం, హడూప్ అంటే ఏంటి, కాంపనెంట్స్ ఏమేమి ఉన్నాయి, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, మొత్తం అన్నీ అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసాం. ఇంకా మీకేమైనా ఒకసారి డౌట్ ఉంటే ఒకసారి రివైజ్ చేసి చూడండి వీడియోని, మీకు ఇంకా బాగా బెటర్గా అయితే అర్థమవుతుంది. ఫ్యూచర్స్ గురించి మాట్లాడాం, కాంపనెంట్స్ గురించి మాట్లాడాం, బెనిఫిట్స్ గురించి మాట్లాడాం. ఇది కంప్లీట్గా హడూప్ గురించి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. రీసెంట్గా మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అయితే స్టార్ట్ చేసాము. దానికి సంబంధించిన లింక్ అనేది మీకు ఐకార్డ్స్లో ఉంటుంది. ఆర్ఎల్స్ మన ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్ళి ఆ వీడియోస్ని అయితే మీరు చూడొచ్చు. కుదిరితే డిస్క్రిప్షన్లో కూడా లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది కంప్లీట్గా హడూప్ గురించి. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకేమనిపిస్తుంది, ఇంకా న్యూ సబ్జెక్ట్స్ని అయితే తీసుకురావాలి, జనాలు అయితే మన కంటెంట్ ఇష్టపడుతున్నారని మాకు ఒక ఫీల్ వస్తుంది. ప్లీజ్ ఇదైతే మర్చిపోకండి, ఇది చిన్న రిక్వెస్ట్గా అయితే తీసుకోండి. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే మీరు చూడొచ్చు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.